నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో వింత ఘటన ఒకటి చోటు చేసుకుంది. లట్టుపల్లిలో కళ్ళు తాగేందుకు వచ్చిన వ్యక్తి సీసాలో కట్లపామును దర్శనం చేశాడు. త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు అతడు. కళ్ళు పాము కదలడం గమనించిన ఆ వ్యక్తి భయంతో సీసాను కింద పారివేశాడు. అయితే పక్కనే ఉన్న స్థానికులు పామును చంపేశారు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు కళ్ళు దుకాణాన్ని ధ్వంసం చేశారు. కళ్ళులో పాము రావటం ఏంటని యజమానిని నిలదీశారు. ఘటనపై ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేసినా సరే స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా కల్తీ కళ్ళును తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని దుకాణం యజమానిపై ఆరోపిస్తున్నారు. కల్తీ కళ్ళును అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కళ్ళు సీసాలు పాము ఉందని తాగిండు. ఫోన్ చేసి నేను ఉరికొచ్చిన. పోయే వరకు వాళ్ళు సీసాలు పక్కకు పారేసి గడ్డిపోస అని చెప్పకూడదు కదా. నేను డిపోన్ కన్నా చెప్తాను, ఈ విషయం ఉందా యాపూర్ నేను కలుతుకున్నాను నేను చెప్పాలేమో. నేను వేరే సీసా తాగమంటే ఇది విషయం పెట్టి చంపినట్టే కదా మీరు. ఇప్పుడు ఎవరికని చెప్పాలి, నేను ఎవరికని వాడుతున్నాను. ఇప్పుడు ఆయన తాగి ఇంటికి వచ్చి తిని పండుకున్నాడు. పాములు, జర్రీలు, సీసాలు అయితే నీట్గా బ్రష్ తీసుకొని కడగాలి ఈగలు రాకుండా. మంది జనాలు అంతా కళ్ళు తాగేటోళ్ళే. 200 రూపాయలు కోట సీసా తెస్తే ఎంత వస్తుంది తాగడానికి? మేము చూడకుండా ఇట్లే వండుకున్నాంటే ఏమైపోతుంటే మేము. ఇప్పుడు ఇంట్లో ఏందా తిన్నాడో ఇంట్లోనే వండుకొని చచ్చిపోయానని చెప్తుండ్రు. మీరే చెప్తుంటేది.